క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. చదువుకున్న ఈ వాక్యాన్ని అనుసరించి ఇవాల్టి దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. నిన్నటి దినం కూడా యేసు ప్రభువు ఏ విధంగా తనని శోధిస్తున్న అపవాదిని వాక్యం ద్వారా ఎదిరించాడో మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇదే వాక్యంలో ఇంకొంచెం లోతుగా వెళ్దాము. యేసుక్రీస్తు ప్రభువును సాతాను శారీరకంగా శోధించింది. మొదటగా, నీకు ఆకలిస్తుంది కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని. తర్వాత మరి దేవాలయం మీదికి ఎక్కించి నువ్వు దూకు, దూతలు వచ్చి నిన్ను రక్షిస్తారు, నువ్వు దేవుని కుమారుడు కదా అని యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభువు చెప్పిన మాటలు ఏంటి అంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని, మరియు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని వాక్యం ద్వారా అపవాదిని దేవుడు ఎదిరించాడు. యేసు ప్రభువు ఎప్పుడైతే వాక్యం ద్వారా అపవాదికి సమాధానాన్ని ఇచ్చాడో వాడు ఆయనను విడిచి వెళ్ళిపోయినట్టుగా చూస్తాము. అయితే మానవులమైన మనం మాత్రం ప్రభువునే శోధిస్తున్నాము. మనకున్న ఆధిక్యతలను బట్టి మన జీవన విధానానికి సంబంధించిన కొన్ని విషయాలలో దేవుణ్ణి విపరీతంగా శోధిస్తూ ఉంటాము. ఏ విధంగా అంటే, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కదా, దేవుడు నాకెందుకు డబ్బు ఇవ్వలేదు, ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, వ్యాపారంలో ఎందుకు అభివృద్ధి లేదు, నాకు ఎందుకు ఇంకా సరియైన వివాహ సంబంధం రాలేదు, పెళ్ళై ఇన్నేళ్ళైనా పిల్లలెందుకు కలగలేదు అని రకరకాల లోక సంబంధమైన విషయాలని బట్టి ప్రభువునే మనం శోధిస్తూ ఉంటాము. మన భక్తిని అక్కడ విడిచిపెట్టి భక్తిహీనులముగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఇశ్రాయేలీలు కూడా అదేవిధంగా ఐగుప్తు నుండి కనానుకు వెళ్లేటప్పుడు అరణ్యంలో దేవుణ్ణి పలుమార్లు శోధించారు. వారి జీవిత విధానంతోనే ఐగుప్తులో ఉన్నప్పుడు వారు బాగా ఏదో జీవించినట్లుగా, సుఖపడిపోయినట్లుగా, ఇప్పుడు అరణ్యంలో కష్టాలు పడుతున్నట్లుగా దేవుని మీద, మోషే మీద విపరీతంగా సనుక్కున్నారు. మనం కూడా అంతే కదా. మన స్థితిని బట్టి, స్థాయిని బట్టి అనేక విషయాల్లో సనుక్కుంటూ దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం. అందరూ బానే ఉన్నారు, నా స్నేహితులందరూ చాలా చక్కగా సెటిల్ అయిపోయారు, పిల్లల్ని కన్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇల్లులు కట్టుకున్నారు, వ్యాపారంలో అభివృద్ధి పొందుతున్నారు, ఎవరిని చూసినా చాలా సుఖంగా, సంతోషంగా కనిపిస్తున్నారు. మరి నేనేంటి ఇంతగా దుఃఖంతో ఉన్నాను, నేనేంటి ఇన్ని సమస్యల్లో ఉన్నాను, నా జీవితంలో ఏంటి అభివృద్ధి లేదు అని మనం చేయాల్సిన పని మనం చేయకుండా మనమేదో ఘనకార్యం చేస్తున్నట్టుగా దేవుని మీద సనుక్కుంటూ ఉంటాము. దేవునితో ఎలాంటి సంబంధం లేనివారు వాళ్ళు డబ్బు సంపాదించుకొని వాళ్ళు గొప్పగా జీవించిన దాన్ని బట్టి మనము దేవుణ్ణి శోధిస్తే దేవుడు మాత్రమే ఏం చేయగలుగుతాడు చెప్పండి? మనం పైకి కనబడే వాటిని బట్టి అదేదో దేవుడు వారిని ఆశీర్వదించాడని భ్రమలో ఉంటాము. కానీ లోపల వారు అనుభవించే నరకం ఎలా ఉంటుందో మనకు తెలుసా? కుటుంబంలో అశాంతితో, రోగాలతో వారు అనుభవించే నరకమేంటో మనకు తెలిస్తే దేవుడు మనల్ని ప్రశాంతంగా ఉంచినందుకు దేవునికి కోటి కోటి వందనాలు మనం తెలియజేస్తామేమో. ఇశ్రాయేళ్లు కూడా దేవుడు వారికి ఇవ్వబోయే గొప్ప దేశముల గురించి దేవునికి కృతజ్ఞత చూపించకుండా తాత్కాలికమైన ఇబ్బందుల గురించి, ఆహారం గురించి, మాకు కాకరకాయలు, కీకరకాయలు, మాంసము, అది ఇది కావాలంటూ తాత్కాలికమైన ఇబ్బందుల గురించి ఎల్లప్పుడూ వారు దేవుని మీద సనుక్కున్నారు. మంచివారి మీద, చెడ్డవారి మీద వర్షం కురిపించే దేవుడు ఆయన బిడ్డలను పట్టించుకోకుండా ఉంటాడా? యేసుక్రీస్తు దేవుని కుమారుడే. ఆయన దూకితే దూతలు కాపాడుతారు. కానీ దూకాల్సిన అవసరం ఏముంది యేసు ప్రభుకి? నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా అపవాది దగ్గర? లేదు కదా. అయితే సాతాను ఆయన స్థాయి ఏంటో నిరూపించుకోవడానికి పైనుండి క్రిందికి దూకడం ద్వారా దేవుణ్ణి శోధించమని యేసుని ప్రేరేపించింది. కానీ ఆయన అపవాది కుతంత్రాలను పసిగట్టి దానిని వాక్యం ద్వారా ఎదిరించి అక్కడి నుంచి పారిపోయేలా చేశాడు. మనల్ని కూడా అలానే పురికొల్పుతూ ఉంటుంది సాతాను. మన స్థాయి ఏంటో దాన్ని శోధించడం ద్వారా కాకుండా దేవునికి లోబడి ఉండడం ద్వారా నిరూపించుకోవచ్చు కదా. ఈ భూమి మీద మనకంటూ ఎలాంటి గొప్పతనము ఉండదు. దేవుడు మన జీవితంలో ఉంటేనే మనకి ఏదైనా గొప్పతనం ఉంటుంది. యేసు లేకుండా మన జీవితంలో మనం ఎన్ని కలిగి ఉన్నా అదంతా పెద్ద గుండు సున్నా అని గుర్తుంచుకోండి. ఎందుకంటే శూన్యం లాంటి మన జీవితం, సున్నా వంటి మన జీవితం పక్కన ప్రభువు ఉంటేనే, మనలో ఆయన ఉంటేనే మన జీవితానికి ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి శ్రమలు తాత్కాలికమే.
ప్రభువే చెప్పాడు కదా, తాత్కాలికమైన ఈ శ్రమలు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం కలిగి ఉండుడి, నేను లోకాన్ని జయించున్నానని చెప్పాడు. మరియు ప్రతిదానికి సమయం కలదు అని వాక్యంలో ఉంది. సమస్తము మేలు కొరకే ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉంచాడని మరి వాక్యంలో రాయబడి ఉంది కదా. ఎంతో మంది భక్తులు ఎన్నో శోధనలు, పోరాటాలు ఎదుర్కొని చివరకు ఉన్నతంగా దీవించబడడం, వారి తరతరాలు ఆశీర్వదించబడడం మనం వాక్యంలో చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇవన్నీ చూస్తూ చదువుతున్న మనము వాటి నుండి మన విశ్వాసాన్ని ఇంకా పెంచుకొని దేవునికి లోబడాల్సింది పోయి దేవుణ్ణి శోధిస్తే మనం ఏమీ పొందుకోలేము మన జీవితంలో. కాబట్టి దేవుణ్ణి శోధించడం ఆపేసి దేవుణ్ణి ప్రార్థించడం, దేవునికి లోబడడం, ఆయన చిత్తానికి మన జీవితాన్ని సమర్పించుకోవడం అలవాటు చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలను నా జీవితంలో చేయబోతున్నాడు. నమ్మితే ప్రార్థిద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మాకు అది లేదు ఇది లేదు అని తాత్కాలికమైన అవసరతలను గురించి నిన్ను శోధిస్తూ మేము కృంగిపోతూ మా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి, మా అజ్ఞానాన్ని క్షమించండి. అయా, నీకు లోబడి నీ బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి జీవించగలుగుటకు నాకు మాకు సహాయము దయచేయమని ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన నా సహోదర సహోదరులారా, ఈ క్లుప్త సందేశాలు అనుదినము మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని నమ్ముతున్నాను. తప్పక వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. పోస్ట్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వింటున్నాం కదా. మరి వినడం వల్ల మనలో ప్రతిదినము విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో తప్పక నెరవేరుతాయి. నమ్మి విశ్వాసముంచు. మనం ఊరకుండి నమ్ముట వలన మనకు బలమే కలుగుతుందని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని మాటల్ని గట్టిగా పట్టుకొని ధైర్యంగా జీవిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.